ఓకే ఫ్రెండ్స్, నా పేరు జానిరెడ్డి ఎస్ఆర్ ఓటర్ సర్వే. సో మీ అందరికీ నేను తెలుసు. సో పొలిటికల్ అనలిస్ట్గా. సో ఓకే ఫ్రెండ్స్, మరి ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో ఈ వడ్డా సుధీర్ చౌదరి గురించి మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఓకే, సో ఏంటంటే వీడి గురించి పూర్తిగా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, వీడు హైదరాబాద్లో ఉండి బ్యాక్ ఎండ్లో అంటే ముసుగులో అనమాట, ముసుగులో చాలా దుర్మార్గాలు, హత్యలకు, సైబర్ క్రైమ్ యాక్టివిటీస్కి ఇల్లీగల్ మనీ తయారు చేసుకోవటం అంటే ఈజీ మనీ. వీడు ఒక తాగుబోతు, పచ్చి తాగుబోతే అదవా. ఓకే, వీడు ఒక పెద్ద 420 గాడు. ఓకే, అయితే వీడు నా ఫోన్ ట్యాపింగ్ ద్వారాగా కొంత ఈ ఏమవరం గ్రామంలో కొంతమంది తాగుబోతే ఎదవలతో కొంతమంది చిల్లరగాళ్ళతో, కొంతమంది మీకు అర్థం కావట్లా. ఈ ఊళ్ళో కొంతమంది మామూలుగా అగ్రికల్చరు వ్యవసాయం కూలీలు పోతారు చూడు, ఆడళ్ళతో, వాళ్ళతో కూడా కాంటాక్ట్స్ పెట్టుకొని వీడు కేవలం నన్ను అడ్డం పెట్టుకొని వీడు ఏం చేయలేడు. వీడు చిన్న పని, ఈ కెనాట్ డూ ఎనీ స్మాల్ వర్క్. ఈజ్ ఏ యాక్టింగ్ రియల్ హీరో అనమాట, యాక్టింగ్ హీరో. వీడు పెద్ద యాక్టింగ్ హీరో అనమాట. వీడు మరి అసలు ఎక్కడ ఉన్నాడో నేను బాచ్పల్లి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాను, ఒకటపల్లి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాను, ఏసీబీ ఆఫీస్కి ఫోన్ చేశాను, సిబిఐ ఆఫీస్కి ఫోన్ చేశాను. వీడు ఎక్కడున్నాడేదో నేను ఇన్ఫర్మేషన్ రావట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఇంకోటి ఏంటంటే క్లియర్గా ఇంతకుముందు కూడా వీడి మీద ప్రీవియస్ వీడియోలో క్లియర్గా చెప్పాను కూడా ఏంటి అనేది. సో మీరు ఒకటి గమనించుకోండి ఫ్రెండ్స్, మనకు ముఖ్యంగా మన గురజాల నియోజకవర్గంలో మీరు కొంతమంది ఈ పోయినసారిలాగా రాజకీయాలు ఉంటవి, ఏవో చేద్దాం ఏవో ఆలోచనలు, పిచ్చి ఆలోచనలు మానేసేయండి. మీరు అనుకున్నట్టు పిచ్చి ఆలోచనలు మానేసేయండి. కొంతమంది వల్ల వేరే కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఓకేనా? లేకుంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఊళ్ళో తెలివిగా ఫ్రెండ్స్, ఈ ఏమవరం గ్రామంలో రాజకీయాల్లో ఉన్నదంతా పిల్లలు, 7వ తరగతి పాస్ అవునోళ్ళు, 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు, తాగుబోతులు, కనీసం వాళ్ళకి ఒక ఎంపీటీసీకి జెడ్పీటీసీకి తేడా తెలియదు, ఒక వార్డ్ మెంబర్గా గెలవలేరు. పిల్లోళ్ళు అనమాట, అంత చెత్త పిల్లోళ్ళు. అర్థమైందా? ఇప్పుడు ఎట్లా అంటే మీకు తెలియదు, వాళ్ళకి ఈ పరిజ్ఞానం అనేది, మెచ్యూరిటీ అనేది ఉండదు అనమాట. సో మీరు కొంత ఆలోచించండి. ఇప్పుడు సపోజు మాధవరం మండలం ఏదైనా ఒక సిఐ గారు, ఎస్ఐ గారు వచ్చారనుకో, పలాంటిదని అడిగామనుకో, వాళ్ళు ఇళ్లలోంచి రారనమాట. సో అది చాలా భయంకరమైన, మీకు తెలియదు ఆ రాజకీయం. వీళ్ళు కేవలం డబ్బులు కొట్టేస్తారు, డబ్బుల కోసం, మనీ కోసమే అనమాట. ఎందుకంటే వాళ్ళు బయటికి పోయి ఉద్యోగాలు చేయలేరు. అసలు వాళ్ళ సంగతి మీకు తెలియదు రాజకీయాలు. అందుకని చెప్పేది అనమాట, కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండండి. నేను అందుకే ప్రీవియస్ వీడియోలో ఈ వడ్డా సుధీర్ రౌడీ షీటర్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటి అనేది. అక్కడెక్కడ ఉంటారు చిల్లర రాజకీయ నాయకులు, చిల్లర వాళ్ళు, ఏ పని చేయని వాళ్ళు, ఎచ్చులకి కటింగ్లు కొట్టేరా వాళ్ళ రాజకీయం. మనం ఎంతమందిని చూడట్లేదు. ఓకే ఫ్రెండ్స్, అదొకటి. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, నాకున్న సమాచారం ప్రకారం ఓకే, ఎక్కడ అడిగినా కూడా మరి అమెరికా నుంచి వచ్చిన మరి చాలామంది నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ట్రంప్ కూడా నేను వాడుకుంటున్నాడు. ట్రంప్ కూడా వీడి పేరు వాడుకుంటున్నాడు, మోడీ కూడా వీడి పేరు వాడుకుంటున్నాడు, రాష్ట్రాల్లో గవర్నమెంట్లు, ముఖ్యమంత్రులు కూడా ఈయన అడ్డం పెట్టుకున్నారు. చాలామంది చెప్తున్నారు, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే, అది సమయం వచ్చినప్పుడు మాట్లాడతాను. ఓకే, సో అది సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాను. ఇంతకుముందు 5 సంవత్సరాల్లో అడిగినప్పుడు ఒక విధంగా నాయకులు కొంతమంది చెప్పారు, నేను వాడుకునేది మోడీ, జగన్ గాడని. మరి ఇవాళ అడుగుతుంటే మోడీ, రేవంత్ రెడ్డిని అట్లా పేర్లు వస్తున్నాయి ఫ్రెండ్స్. అట్లా చెప్తున్నారు. సో నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. నేను ఎవరికి కూడా చెప్పలేదు, అయ్యా మీరు నా గాడ కూర్చొని
మీరు గవర్నమెంట్లు తీసుకోండి, ఎమ్మెల్యేలు తీసుకోండి, ఎంపీలు తీసుకోండి, ఏంది నేను కూర్చొని మీకు చేస్తాను, లేకుంటే జనాలకు డబ్బులు పంచుతాను, నాకు వచ్చిన సర్వే కంపెనీ ద్వారాగా నేను ఎప్పుడు కూడా చేయలేదు. అసలు ఎవరైనా చేస్తారా? ఎంత అబద్ధాలన్నమాట. ఇది గత 10 సంవత్సరాల ముందు చూస్తున్నా. కానిస్టేబుల్ అడిగితే వాళ్ళు కూడా ఏం చదవట్లా. ఏమంటారంటే ఎప్పుడన్నా వచ్చినప్పుడు, చిత్తగాడు ప్రజాసేవ చేస్తున్నాడండి, కానీ నేను అసలు అవన్నీ ఏదేదో చెబుతారనమాట. ఈయన తలకాయ నొప్పి పట్టిపోయిందనుకో, స్టేషన్ చుట్టూ తిరిగి ఇప్పుడు ఏది కరెక్ట్ సమాధానం రాదు. ఎప్పుడు వెళ్ళినా ఇంతవరకు ఒక అక్నాలెడ్జ్మెంట్ లెటర్ లేదు, ఒక ఎఫ్ఐఆర్ లేదు, దేనికి కూడా పలాంది అని చెప్పటానికి కూడా. ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇక్కడ చూడండి, నాకు 6 ఫుట్లో 5 ఫుట్లో పడ్డాయి. నన్ను ఈ కరెంటు దేన్నో యూజ్ చేసి కింద పడేసి తాగి కింద పడిపోయాడని చెప్పారు. నేను మాచవరంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి, అక్కడ నుంచి నర్సరావుపేట వెళ్ళి అక్కడ నుంచి కుట్లు వేయించుకొని మళ్ళీ ఇంటికి వచ్చాను అనమాట. చూడండి, ఇక్కడ బయలకు 7 కాబట్టి సరిపోయింది. అదే ఈ కన్నుకే ఏదో చేస్తే ఎంత ప్రమాదం అయ్యేది. ఇదే కాదు, వాళ్ళు జనాలతో వాళ్ళు చేయన అబద్ధాలు లేవు, వాళ్ళు చేయన దుర్మార్గాలు లేవు, ఏంది చాలా చేస్తారనమాట. చాలా చేస్తూనే ఉన్నారు. అంత తెలిసిన వాళ్ళు కూడా, మనకు తెలిసిన చుట్టాలు కూడా, వాళ్ళు కూడా అన్ని నాటకాలు డబ్బుల కోసం, కొంతమంది అమెరికాలో ఉద్యోగాల కోసం, ఏంది వీజా స్టాంపుల కోసం. నేను పెళ్ళిళ్ళకి పోయినప్పుడు కూడా గమనించాను, ఓహో ఇది పరిస్థితి. గత 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అమెరికాలో ఉన్నోళ్ళు కూడా ఏంది కొంత రాజకీయంగా సంపాదించుకోవడానికి ఉరిగే గ్రీన్ కార్డుల కోసము, ఇంకోటి వీజా స్టాంపుల కోసము, చుట్టాల కోసము నేను గమనించాను. కొంతమంది ఏడే ఫంక్షన్కి వచ్చినప్పుడు కొంతమంది పబ్లిక్ కూడా నాకు చెప్పారు, అయ్యా నేను వాడుకొని కూడా కొంతమంది 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటున్నారయ్యా, ఒళ్ళెల గార్డెన్స్లో, కళ్యాణ మండపాల్లోనే చేసుకుంటున్నారు అని చెప్పావన్నమాట. నేను అక్కడ కూర్చున్నప్పుడు కూడా ఎవరైనా ఫారెన్ ఎన్ఆర్ఐలు కారులు వేసుకుని వస్తే, అయ్యా ఈ కారు నీ డబ్బుతోనే కొంటున్నారా అని పక్కన వాళ్ళు కూడా చెప్పారు. అయినా కూడా నేను ఇదిగో జరుగుతూనే ఉంటాయన్నమాట. అది ఫ్రెండ్స్, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది ఎల్లకాలం అంటే కంటిన్యూగా ఏదో జరుగుతుంది అని అనుకోవద్దు. దీనికి ఏదో ఒక మంచి టైం ఉంటుంది. దీని వెనకాల చాలా చాలా ఆర్థిక నేరస్తులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, ఏంది ఈ ఒక్క ఎమ్మెల్యేని కూడా గెలిపించలేని నాయకులు ఉన్నారు, ఏంది ఇంకోటి ఏంటంటే ఏం లేదు, వాళ్ళకి పదవి కావాలా, డబ్బు కావాలా, ఏంది ఇలా పబ్లిక్ ఓట్లు భయం అనేది నాయకుల్లో లేదు. గత 10 సంవత్సరాల పబ్లిక్ ఓట్లు వేయాలా, గెలవాలనే భయం లేదు ఇప్పుడు. ఎందుకంటే చాలా తేడా వచ్చింది ఈ 10 yearsలో. పోలీసులు కూడా చెబుతున్నారు, ఇది పరిస్థితి, ఇట్లా జరుగుతుంది. నేను చెప్పటం కాదు, పోలీసులు నాకు చెబుతున్నారు, కానిస్టేబుల్ ఆడాడ కదిలిస్తే ఇది పరిస్థితి అని. ఎంతవరకు మనం పోయి ఎవరిని చంపలేము కదా, ఏంది మనం అలాంటి అబద్ధాలు ఆడటం, చంపటాలు మనకు తెలియవు. వాళ్ళ అబద్ధాలు ఆడుకుంటారు. ఈ చూసి కంప్లైంట్లు గత 10 సంవత్సరాల్లో ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి, ఎన్ని కంప్లైంట్లు, ఎంత తలకాయ నొప్పి, హెడేక్ అయిపోయిందనమాట. అది కొంతమంది ఈ యొక్క ఇన్వాల్వ్మెంట్లో, ఈ యొక్క ప్రాసెస్లో ఉన్నారు. అమెరికా నుంచి మన ఇండియా వరకు హై లెవెల్ అయితేవి, లో లెవెల్ అయితేవి ప్రతి వాళ్ళు ఉన్నారు. డబ్బు కోసం, పదవి కోసం, ఏకగ్రవాల కోసం ఉన్నారు. ఓకే, సో అది ఎవరైనా చేస్తారనుకో, డబ్బు పదవి వచ్చే వరకు ఫ్రీగా. ఏంది కొంతమంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు కదా, ఏది కూడా నిజం కాదు. అవన్నీ కూడా మన కళ్ళకు చూసేవన్నీ అసలు నిజాలే కావు. మీరు గమనించండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ 10 సంవత్సరాల్లో అనుభవం, రియల్గా నేను అనుభవం అన్నమాట. ఓకే, అది ఓకే. థ్యాంక్స్ ఫ్రెండ్స్.
నా పేరు జానిరెడ్డి, హెచ్ఆర్ ఓటర్ సర్వే. ముఖ్యంగా ఈడు వడ్డా సుధీర్ చౌదరి ఫ్రెండ్స్, ఈడు నన్ను అడ్డం పెట్టుకొని ఎక్కడెక్కడ కోట్ల రూపాయలు మనీ ట్రాన్సాక్షను, ఈడు బినామీలు ఎవరు, ఈడు అదే ఆలోచిస్తున్నాను. వీడి మీద సిబిఐ ఎంక్వైరీ కూడా నేను అడిగాను. సిబిఐ ఆఫీస్ వాళ్ళకి కూడా మెయిల్ పెట్టాను, ఏసీబీ ఆఫీస్ వాళ్ళకి కూడా మెయిల్ పెట్టాను. వీడిని పట్టుకొని మొత్తం కూడా ట్రాన్సాక్షన్, అసలు వీడు ఎక్కడెక్కడ బ్లాక్ మనీ విదేశాల్లో పెట్టాడు, చాలా ఉందన్నమాట. సో వీడు చేసే పనులు మామూలు కాదు. వీడి వెనకాల చాలామంది ఉన్నారు డబ్బులు పంచుకోవటానికి, చిల్లర చేయటానికి. ఓకే, సో థ్యాంక్స్ ఫ్రెండ్స్.